మంచిర్యాల జిల్లాలో ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. ప్రధానంగా ఎండ తీవ్రతకు తగిన వసతులు, తాగునీరు, చలువు పందిళ్లు, డిజిటల్ హాజరు వల్ల ఏర్పడుతున్న సాంకేతిక సమస్యల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వేసవి పనుల్లో భాగంగా నీడ, కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై గతంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఉపాధి హామీ పథకంలో వేతనాల చెల్లింపులు, రోజువారీ హాజరు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. పనికి తగ్గ కూలీ లభించడం లేదని కూలీలు వాపోతున్నారు. ఇప్పటికీ 6 వారాలు పని చేసినాం. కరెక్ట్ అయినా పని చేసినా డబ్బులు పడతలేవు, కొలతలు లేవు కరెక్ట్గా. ఇక్కడ వాటర్ ఇంకా ఎవరు తక్కువ వస్తాయి, జనాలకు సరిపోతలేవు. మేము ఎంత పని చేసినా డబ్బులు 200 కడతాను, 250 అవుతాయి. ఫుల్ పేమెంట్ లేదు. మిగిలిన డబ్బులు ఎడిపోతాయి, ఏం చేస్తాను అనేది మాకు అర్థమైతలేదు. టెంట్ కరెక్ట్ లేదు, చిన్న టెంటు. మనం జనాభా ఏమో 150 మంది ఉన్నారు. నీళ్లు సరిపోతలేవు, టెంటు లేదు. ఈ ఎండకు గాబరైతాను. కష్టపడ్డా ఫలితం దక్కలేదు మాకు. 6 వారాలు అయితే టీఏ మేడం ఇంకా కొలతలకు వస్తలేదు. ఫీల్డ్ అసిస్టెంట్ కొలతలు తీసుకుంటాను. చెప్పిన కొంత 300 రూపాయలు ఉంటుంది, 200 రూపాయలు ఉంటుంది. ఎంత బాగుంది. మేము ఇక్కడ పడే వరకు ఇంటి పనులు చేసుకునే వరకు ఇంకా దెబ్బలు తాకుతాం. ఒక్కటైతే మేము అన్నం తినే వరకు 200 పడాలంటే ఎంత బాగుంటుంది. పని అయ్యకుండా మాకు పైసలు కట్టకు, మేము చేస్తలేమని మేము సైలెంట్ పని చేసి అడుగుతాను. మేము కరెక్ట్ గా 300 రూపాయలు పడాలి. పడితే అర్థం పనికి, లేకపోతే అందరూ స్ట్రైక్ చేస్తాం.